సో అలాగే ఇక్కడ ఏంటి మా హీరో పెళ్లి చేసుకుందామా అంటే ఆ ఒక్కటి అడగకుంటున్నారు మీరు. అసలే పెళ్లి అవ్వట్లేదు, మళ్ళీ ఆంటీ వెనకాల తిరగాల్సి వస్తుంది. ఆంటీ అయినా పర్వాలేదు అంటున్నారు వాళ్ళ వదిన. సో ఏంటిది? ఏంటంటే కొంచెం స్టోరీ ఉండాలి కదా. సీదా ఎస్ ఓకే చెప్పేస్తే అంతే 15 minutes అయిపోద్ది. సో ఆ ఒక్కటి అడక్కు అని మీరు రియల్ లైఫ్ లో అనాలి అంటే ఎవరైనా పెళ్లికి అడిగితే వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫరియా కోసం? ఐడియల్ హస్బెండ్ ఫన్ ఉండాలి. అన్నిటికంటే హైట్ ఉండాలి అనరా? ఫస్ట్ ప్రియారిటీ ఫన్ ఉంటే హైట్ ఓకే పర్వాలేదు, ఫన్ ఉండాలి. జోకులు వేయడం అంటే లైఫ్ ఒక జర్నీ, ఆల్రెడీ చాలా సాడ్నెస్ బాధ ఉంటాయి. సో కొంచెం ఫన్ ఉండాలి. జామీ థింకింగ్ అరే నేను అమ్మాయిని అయిపోయాను బట్ ఫన్ అయితే నా దగ్గర చాలా ఉంది. What to do now? Time if I was a guy, I would ask her out. Yeah. For sure. Look at this. Yes. Beauty. Who's coming? ఓకే ఫన్ అయితే ఉండాలి. Yeah. ఎంటర్టైన్మెంట్ విద్యాబాల్ అని చెప్పినట్టు. సో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్ లో. అలాగే ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. Because like that. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ మ్యాట్రిమోనీలో ఒకవేళ ఏదైనా సీక్రెట్స్ దాచిపెట్టి మీ ప్రొఫైల్ ఇవ్వాలి అంటే అది ఏంటి? ఏం దాచిపెడతారు? ఫిల్టర్ వేస్తారా ఫోటోకి? ఏజ్ దాచిపెడతారా? ఏంటది? ఏం దాచిపెట్టారు? Actress అని దాచిపెట్టు. ఎందుకలా? ఫోటో చూస్తే తెలిసిపోతుందిగా. బ్లర్ ఎందుకంటే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది కదా యాక్ట్రెస్ అంటే. ఓకే Tantrums ఉంటాయి. ఇంప్రెస్ చేయాలి. Or even జెన్యున్ గా ఇఫ్ దే డోంట్ నో మీ అంటే మేబీ దే విల్ బి దెమ్సెల్వ్స్. రైట్. ఓకే. That's true. I agree with you. ఏదైనా మ్యాట్రిమోనీలో బ్లర్ అయి ఫోటో కింద అసలు ఏంటి ఆక్యుపేషన్లు ఏం లేకపోతే సో అప్పుడు అది ఫరియా ప్రొఫైల్ అని అర్థం చేసుకోండి మీరు. అబ్బాయిలు హింట్ ఇచ్చేసింది అనమాట తను.